వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్స్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూసాము, ఇప్పుడు ఇంకొత్త సర్వే చూడబోతున్నాము. సో ఆ సర్వే మనకు చూస్తున్నాం కదా, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ నాగేశ్వరరావు గారు చేసిన సర్వే అనమాట ఇది. అసలు ఈ సర్వే ఏం చెప్తుంది చూద్దాం. ఎందుకంటే మిగతా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కంటే ఈ సర్వే కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సేకరించిన శాంపిల్ సైజ్ చాలా పెద్దది అండ్ ప్రతి బూత్ లెవెల్లో సర్వే చేసింది అండ్ ఆ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సర్వేకి సంబంధించి సో ఆ సర్వేలో ఏం చెప్తున్నారు అండ్ బూత్ లెవెల్లో చేసినప్పుడు ఆ బూత్స్ ఎక్కడి వైపు ఉన్నాయి, అంటే ఆ ఓటర్లు ఎటువైపు చూస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో అండ్ ఎక్స్ప్లెయినర్ మనం పెట్టుకున్నాం. దీంట్లో చూద్దాం అసలు బూత్ లెవెల్లో ఎట్లా ఉంది అనేది. అండ్ దాంతోపాటు నిజంగా ప్రచార ఇంపాక్ట్ పబ్లిక్ పైన ఉంటుందా అండ్ అజారుద్దీన్ సంబంధించిన ఎప్పుడు మంత్రి పదవి కేటాయించారు, దానిపైన మైనారిటీలు ఏమన్నా మొగ్గు చూపి కాంగ్రెస్కు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్ని కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో చాలా అంటే బై ఎలక్షన్ కంటే కూడా జనరల్ ఎలక్షన్ మించి ప్రచారాలు సాగుతున్నాయి ఇప్పుడు బై ఎలక్షన్ అప్పుడు ఏంటంటే అన్ని పార్టీల ఎఫర్ట్ ఆ బై ఎలక్షన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అది ఉంటుంది, ఎక్కడైనా అది ఉంటుంది. మామూలు జనరల్ ఎలక్షన్ అప్పుడు ఏమంటే అందరు ఎవరి ప్రాంతాలు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, పని చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాజీ మంత్రులు పనిచేస్తారు, ఇప్పుడున్న మంత్రులు పనిచేస్తారు, ఎమ్మెల్యే పని చేస్తారు. టోటల్గా మేము తిరుగుతున్న క్రమంలో ఒక 5 బూత్లకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అని కావచ్చు, ఆ విధంగా ఉంది. కాబట్టి కంపల్సరీ బై ఎలక్షన్స్ అనేది కంపల్సరీ ఎఫర్ట్ ఉంటుంది. పబ్లిక్ దృష్టి కూడా ఏం జరగబోతుందని కూడా ప్రతి వాళ్ళు వాచ్ చేస్తుంటారు. ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ ఎక్కడైనా ఏ ఎలక్షన్ అయినా ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఉత్సుకత ఉంటుంది, మనుషులకు తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. సో శాంపిల్స్ చాలా పెద్ద శాంపిల్ సైజ్ కనిపిస్తుంది. అంటే మేము అక్కడ కొద్ది శాంపిల్ తీసుకున్నప్పుడు కరెక్ట్ అవుట్పుట్ రాదు. 4 లక్షల ఓటర్స్ ఉన్నారు, మేము 2.9% సంథింగ్ తీసుకున్నాం, 2.7% తీసుకున్నాము. డన్. అయితే మనకు సర్వే కంటే ముందు నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సో గతంలో ఏమేమి సర్వేస్ చేశారు అసలు? మేము దక్షిణ భారతంలో అన్ని రాష్ట్రాలు చేస్తున్నాం. ఓకే. ప్రజెంట్ తమిళనాడు నడుస్తున్నది, ఈ ఎలక్షన్ అయిపోయి మళ్ళీ వెళ్ళాలి. ఈ ఎలక్షన్ కోసం ఇక్కడ ఆగాము. ఓకేనా, అన్ని కర్ణాటక చేసాము, తమిళనాడు చేసాము, కేరళ చేసాము, ఆంధ్రప్రదేశ్ చేసాము, తెలంగాణ చేసాము. మేము చేసిన కూడా ఎక్కడ కూడా 1-2% వేరియేషన్, 3% దాదాపు కనిపించలే, తక్కువ. ఎందుకంటే మా ఎఫర్ట్ అలా ఉంటుంది. పిల్లలు పనిచేసే పిల్లలు కూడా బీటెక్, డిగ్రీ, పీజీ వాళ్ళు ఉంటారు. చిన్న చిత్తగా ఉండి డ్రెస్ కోడ్ కూడా ఇలా అలాగా ఇంచుమించు డ్రెస్ కావచ్చు, క్రాఫ్ కావచ్చు, షూ వేయడం, టచ్ చేయడం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. వెళ్ళినప్పుడు ఏంటంటే రోడ్ కార్నర్స్ మీద సర్వే చేయం మేము. రోడ్ కార్నర్స్ అక్కడ ఓట్లకు కూర్చున్న వాళ్ళను, రోడ్ మీద బండి మీద ఆపే అలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంతా వేరే ప్రాంతం నుంచి ఏదో పని కోసం వెళ్తుంటారు, దారిలో మైగ్రేటెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వైట్ రోడ్ మీద అనుకోండి, ఇక్కడ వేరే ఏరియా నుంచి వస్తారు, వేరే ఏరియా నుంచి వస్తారు, వరంగల్ నుంచి కూడా రావచ్చు, లేకపోతే కరీంనగర్ నుంచి రావచ్చు, కూకటపల్లి రావచ్చు, ఎల్బీనగర్ నుంచి రావచ్చు. రోడ్డు మీద వాళ్ళు తీసుకుంటే మనకు అదే ఆన్సర్ కరెక్ట్ రావు. కాబట్టి మేము ప్రతి డోర్ నాక్ చేసి వెళ్ళి కూర్చొని కాకుండా నిలబడి మాట్లాడతాం. విషయం అన్న, అక్క, తమ్ముడు అని మాట్లాడతాం. అలా మాట్లాడేదంటే కొంతమంది ఏ పార్టీ కూడా ఇస్తాం చెప్పడానికి చాలామంది నిరాకరిస్తారు. దాన్ని మేము రకరకాల పద్ధతులు ఉపయోగించి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఏ పార్టీ బాగుంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎవరైతే బాగుంటుందని ఇట్లా రకరకాల పద్ధతిలో రకరకాల యాంగిల్లో అవుట్పుట్ తీసుకుంటాం. టైం తీసుకుంటుంది. మా దగ్గర వచ్చేసి మేము ఒక ఇంటర్వ్యూయర్కి మేము 35 శాంపిల్స్ ఇస్తాం రోజుకి. ఎక్కువ శాంపిల్స్ చేయలేము, బడ్జెట్ ఎక్కువది మాకు. ఎందుకంటే ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే అవుట్పుట్ కరెక్ట్ రాదు. అది వాడు వేస్తాడు, నాకు ఎక్కువ శాంపిల్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి చక్కగా వెళ్ళిపోతే చేసుకోవడం. అలాంటి పరిస్థితి ఎంటర్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా ఏంటంటే మేము శాంపిల్స్ కూడా ఇన్ని అని చెప్పేస్తాం. మాకు సర్వర్ ఉంది, వాడికి అక్కడ కొట్టి సబ్మిట్ కొట్టకుండా సర్వర్కి వచ్చేస్తుంది. మాకు ఏం జరుగుతుందో లైవ్లో చూసుకుంటాం మేము. అప్పుడు ఎక్కడ ఎంత పర్సెంట్ వచ్చింది, ఏ పార్టీకి ఎంత వచ్చింది చెక్ చేసుకుంటుంటాం. టోటల్గా మేము ఏంటంటే హైదరాబాద్ సిటీలో బూత్లో చేయడానికి చాలా కష్టమైన పని. చాలా మంది కామెంట్ చేస్తాం నా కింద. కామెంట్ ఏమంటుందంటే ఇక్కడ మేము ఓటర్ లిస్ట్ తీసుకొని వెళ్ళాము, వెళ్ళేసి కావ్య గారు డోర్ మీ దగ్గరికి వెళ్ళేసి ఆ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తాం. అది మేల్ ఫీమేల్ కూడా 40-60 తీసుకున్నాం మేము. 40% మేల్స్ తీసుకున్నాం, 60% ఫీమేల్. సార్ 40 ఫీమేల్ తీసుకున్నారు, 60% మేల్ తీసుకున్నాం. డన్. అయితే బూత్ లెవెల్లో చేయడం సర్వే అనేది ఒక హెటిక్. ఎందుకంటే 400 చిల్లర బూత్లు ఉన్నాయి, 407 బూత్లు ఉన్నాయి. డివిజన్స్ వారీగా ఎవ్రీబడి కెన్ డూ. ర్యాండమ్గా శాంపుల్ చెక్ చేసినా కూడా కలెక్ట్ చేసినా ఇట్స్ వెరీ ఈజీ. బట్ అసలు బూత్ లెవెల్లో చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ అండ్ టఫ్. కానీ మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది అవుట్కమ్ కనిపిస్తుంది. చలో చూద్దాం ఒకసారి. సో డివిజన్ వైజ్ అందరు కూడా తెలిసిందే, బోర్బండ, ఎర్రగడ్డ, రెహ్మత్ నగర్, షేక్పేట్, సోమాజిగూడ, వెంగళరావు నగర్, యూసుఫ్గూడ. సో ఇవన్నీ కూడా
సంబంధించిన డివిజన్స్. సో ప్రతి డివిజన్స్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి డివిజన్కి ఓటర్ మూడ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రతి డివిజన్లో మైనారిటీస్ ఉంటారని చెప్పలేము, ప్రతి డివిజన్లో మైనారిటీ లేదని చెప్పలేము, ఒక డివిజన్ని కంప్లీట్గా మైనారిటీలే శాసించే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి వేరియేషన్స్ ఉంటాయి. సో మీకు ఎట్లా అనిపించింది సార్ శాంపుల్స్? టోటల్గా ఓవరాల్గా అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ ముందు ప్లేస్లో ఉన్నది. ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటారు అట్లాంటి ఇంపాక్ట్? అంటే పబ్లిక్లో ఏమైందంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సానుభూతి. భర్త చనిపోయిన సానుభూతి వర్కౌట్ అయిందంటారు. అయితే బీఆర్ఎస్కి సానుభూతి అవుతుంది. మహిళలు ఇట్లా మేము చూసాం మేము. తర్వాత సానుభూతి ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ అలాగే కానీ వాగ్దానం చేసింది. టాప్ టు పాట ప్రతి ఒక్కరికి వాగ్దానం చేసింది. ఆడపిల్లల స్కూటీ అన్నారు, మహిళలకు 25,000 అన్నారు, వృద్ధులకు పెన్షన్ అన్నారు. ప్రతి ఎవరిని లేకుండా అందరు టార్గెట్ చేసి ఉద్యోగస్తులు అందరికి టార్గెట్ చేసి అందరికీ పథకాలు చెప్పేశారు. సరే వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు అవన్నీ సహకరించకపోవచ్చు. అప్పుడు అవి సక్సెస్ చేయకపోయిందంటే పబ్లిక్లో ఒక నైరాశ్యం వస్తుంది కంపల్సరీగా. వచ్చేసి ఇదేంటి జరుగుతుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అది అంటే ఆ ఇంపాక్ట్ అయితే కాంగ్రెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేనా? చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. 23 ఎలక్షన్స్ జరిగినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గాలి వీచింది బాగా భయంకరంగా. అవును. అప్పుడు వీచినప్పుడు ఇక్కడ జూబ్లీస్ బీఆర్ఎస్ గెలిచింది. అంటారండి ఆల్మోస్ట్ హైదరాబాద్. అంటే దాన్ని బేస్ చేసి మాట్లాడలేను, అంటే దాన్ని కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ఎదురుతున్నది. మేము కొన్ని ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం ప్రజెంట్గా, కొంతమందికి ఆల్ పార్టీస్ చేస్తున్నాం. ఆ క్రమంలో ఏంటంటే అక్కడ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. అక్కడ ఇది వ్యతిరేకత ఉందని చెప్పి అదొక పరిస్థితి ఉన్నది. మొత్తం ఉన్న తర్వాత ఇక్కడ వచ్చేసి హైడ్రా ఎఫెక్ట్ బాగుంది. భయభ్రాంతి గురి చేస్తున్నారు గవర్నమెంట్, ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ షేక్పేట్ డివిజన్ లో ఎక్కడ కూడా హైడ్రా అనేది టచ్ చేయలేదు, కానీ భయపడుతున్నారు. ఎగ్జాంపుల్ మీకు నేను మీ రిలేటివ్ ఎగ్జాంపుల్, మా ఏరియాలో మా ఇల్లు గులగొట్టారు. ఇంపాక్ట్ మీకు ఉండదా? ఉంటుంది. తర్వాత వచ్చేసి మన ఈ ఏరియాలో చాలా మంది ఏదో ఖాళీ ప్లేస్ గుడిసెలు వేసుకొని కొంత ఇల్లు కట్టుకున్నారు. పేదరికం చాలా మంది 70% కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ డివిజన్స్ లో కూడా కనిపిస్తుంది. రేపు వాళ్ళ భయం ఏంటంటే మేము మాట్లాడేటప్పుడు పబ్లిక్ మావి కూడా పోతాయేమో అనే ఫీలింగ్ పబ్లిక్ లో ఉంది. పట్టా ల్యాండ్స్ లో కూడా కొంతమంది ఇళ్ళు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంది. అలా భయపడుతుంది పబ్లిక్. ఒకటి హైడ్రా ఎఫెక్ట్ అనేది చాలా సరే మంచి ఉద్దేశం చేయొచ్చు, కాదనట్లేను. దాన్ని ఒక పద్ధతిగా ఒక ప్లాన్ మిస్ అయింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్లాన్ మిస్ అయింది. దానివల్ల ఏమంటే వ్యతిరేకత పబ్లిక్లో వచ్చేసింది. ఇప్పటికైనా ఏంటంటే గవర్నమెంట్ దీనికి ఏదైనా సొల్యూషన్ తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టి బాధితులను, సరే వాళ్ళు ఏ కామన్, ఇప్పుడు సపోజ్ నాకు ఇల్లు లేదు హైదరాబాద్లో, ఎవడో వచ్చి ఆశ చూపిస్తాడు, నాకు తక్కువ డబ్బులు ఇచ్చే ఇల్లు కట్టుకోమంటాడు, కట్టుకొని కొంతకాలం ఉంటాడు, తర్వాత పోయినప్పుడు ఏంటంటే దాని బాధ వర్ణనాతీతం ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో అందుకనే ఇక్కడ మనం అన్ని డివిజన్స్లో కూడా బీఆర్ఎస్ డన్. ఓకే, కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. క్యాండిడేట్ అనేది చాలా లోకల్. సో క్యాండిడేట్ని చూసి ఇక్కడ ప్రజలు రెస్పాండ్ అవుతున్నారా? పార్టీని చూసి కాంగ్రెస్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి క్యాండిడేట్ మైనస్ కాంగ్రెస్కు. అవునా? ఎందుకంటే వాళ్ళ నాన్నది బ్యాక్గ్రౌండ్ ఒకటి బాగా రూమర్స్ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలియదు మనకు పూర్తిగా. డెప్త్కి వెళ్ళి ఆ కేసు మనం జడ్జిలం కాదు, అది కాదు మనం చెప్పడానికి. అది ఎందుకంటే అది ఒకటి బాగా వైరల్ అవుతున్నది. తర్వాత నవీన్ యాదవ్ గారు గతంలో వాడిన కొన్ని వర్డ్స్, ఈ మధ్యలో వాడిన కొన్ని వర్డ్స్ బాగా వైరల్ అవుతున్నాయి వీడియోలో, పబ్లిక్లో. ఏదన్నా మనకు భవిష్యత్తులో ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది వీళ్ళు గెలిస్తే, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్న ఫీల్ పబ్లిక్లో వచ్చేసింది, బాగా ఓటర్లో వచ్చింది. రీసెంట్ మళ్ళీ సర్వే నడుస్తుంది మొదటి. రీసెంట్ కొంత మహిళలు ముస్లిమ్స్ ఒక లేడీ కలిసింది నాకు. ఆమె ఏమంటుందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లేకుంటే కాంగ్రెస్ లేని ముస్లిమ్స్ లేరన్నాడు. ఆమె వైరల్గా మాట్లాడుతుంది, పెద్ద ఆమె. కాంగ్రెస్ అంటే ముస్లిం లేని సంబంధం ఏంటిది, అది కరెక్ట్ కాదని ఆమె చెప్పలేండి కొన్ని విషయాలు బాగా మాట్లాడింది. ఎందుకంటే ఇవన్నీ సరే అవి తన ఏ ఉద్దేశం చెప్పడం తెలియదు. అంటే మేము వాళ్ళకి అండగా ఉన్నా చెప్పడానికి ట్రై చేసినా కానీ అది చెప్పేటప్పుడు వాడి ప్రొనౌన్సియేషన్ తప్పిందో తెలియదు, మొత్తానికి అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ లాస్ట్ మనం జనరల్ ఎలక్షన్స్లో చూసుకుంటే, అంటే చూడడానికి ఒక శాంపుల్ సైజ్ ఆఫ్ మైనారిటీ సంబంధించి 1,15,000 పైనే ఉన్న ఒక 40% మాత్రమే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొన్నారు. అయినా స్టిల్ అందులో 70% ఆఫ్ కాంగ్రెస్ వైపు ఉంది. ఎక్కడ లాస్ట్ మనం జనరల్ ఎలక్షన్స్లో చూసాం. జూబ్లీస్ లేదు కదా. ఇంకొకటి ఏంటంటే ఓటర్స్ అనేవాళ్ళు షిఫ్ట్ అయ్యారు.
మేము ఎందుకంటే మేము ఓటర్ లిస్ట్ పట్టుకెళ్ళి సర్వే చేసాం కాబట్టి, ఎందుకంటే బూత్ లెవెల్ చేయాలి కాబట్టి ఇది ఉంటేనే మాకు కరెక్ట్ ఉంటుంది. వాడు హౌస్ నెంబరు, ఏరియా లొకేషన్ అంత ఉంటుంది కాబట్టి ఓటర్ లిస్ట్ పట్టుకెళ్ళాం మేము. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది హౌసెస్ రికగ్నైజ్ అవ్వట్లేదు, వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ జాబ్ చేసుకుని హైదరాబాద్ వచ్చాను. ఆ ఇల్లు నాకు ఉన్న మా మిస్సెస్కో నాకు మా పిల్లలకి వాళ్ళు చేసే వర్క్ ప్లేస్ దూరం ఉన్నప్పుడు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటూ వెళ్ళిపోతారు. ఓటు మాత్రం ఇక్కడే ఉంటుంది. అలా చూస్తుంటే చాలా ఓటర్స్ కనిపించట్లేరు దాంట్లో. అప్పుడు ఏమైతే మేము అనుకునేది ఎందుకు హైదరాబాద్ వాళ్ళంతా బద్దకిస్తున్నారు ఓటు వేయడానికి అని చెప్పి మేము అనుకునేవాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు నేను లైవ్లో తిరిగా కాబట్టి ఏమనిపిస్తుంది అంటే అది బద్దకించడం కాదు, లేరు అక్కడ ఓటర్లు, లేరు, అది లేరు. అయితే ఇప్పుడు మైనారిటీకి సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ వైపే తిప్పుకోవాలని ఒక స్ట్రాటజీ కూడా మనం చూసినాం అజారుద్దీన్. సో అజారుద్దీన్ ఫేస్ అండ్ దాంతోపాటు ఒక మైనారిటీకి ఇచ్చాం కాబట్టి కాంగ్రెస్కి ఓట్లు పడతాయి అని ఒక స్ట్రాటజీ కూడా యూజ్ చేశారు కదా, మరి ఆ స్టంట్ వర్కౌట్ అవుతుందా? ఒక్కటి చెప్తాను, ఇక్కడ పబ్లిక్ను మేము అడిగా ముస్లిమ్స్ కొంతమంది అజారుద్దీన్కి ఇచ్చారు కంటే 2 years అవుతుంది కదా, ముస్లిమ్స్ లేరా, ముస్లిం లీడర్స్ లేరా కాంగ్రెస్, ఎందుకు ఇవ్వలేదు మినిస్టర్ పదవి అంటున్నారు. ఫిరోజ్ కూడా చాలా బాగా హార్డ్ వర్కర్, గట్టి పోట్లాడతారు. మామూలుగా అంటే మామూలు పోట్లాడాను. కట్టర్ కాంగ్రెస్ ఆ వర్డ్ సూటబుల్ ఫిరోజ్ కి. అట్లాంటి మనిషికి ఇవ్వాల్సి ఉండే ఒకటి. ఇప్పుడు ఇంకోటి నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఎమ్మెల్సీ అదంటే కోర్టులో ఆగిపోయింది. అది మేబీ అంటే రావాలని కోరుకుందాము. సపోజ్ టు రాలేదనుకోండి, ఎమ్మెల్సీ రాలేదనుకోండి, ఈయన తర్వాత 3-4 ముచ్చట అవుతుంది కదా, వితిన్ 6 months లో ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి. ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ ఖాళీ లేవు పోటీ చేయడానికి. ఎమ్మెల్సీకి పొరపాటున కాలేదనుకోండి 3-4 ముచ్చట అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈయన వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు గతంలో, తర్వాత పబ్లిక్లో లేడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉండదు. అవునా కదా? మీరు అన్నప్పుడు ఫిరోజ్ ఖాన్ అట్లాంటితే ఆయన కొంచెం అది ఉంది, మాటకారి అది ఉంటుంది. ఇది అంటే ఎలక్షన్ స్టంట్ కోసం పెట్టినరేమో అని పబ్లిక్ అంటున్నారు. అది కూడా మనకు కూడా అర్థం అవుతుంది. సెకండ్ ఓటర్స్ అంతా అందరూ ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఇంకోటి అంటే ఓటర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఈ పార్టీకి నేను వేయాలని ఫిక్స్ అయిపోయారు. డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ పలానా పార్టీకి నేను వేయాలని ఫిక్స్ అయిపోయారు. సో ఫిక్స్ అయిపోయింది అంటారు. మూడు వచ్చేసింది. అయితే సో ఫిరోజ్ ఖాన్ కనుక ఇచ్చుంటే ఎట్లా ఉండేది నవీన్ యాదవ్ బదులు? మైనారిటీ ఏమైనా ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉండేదా? అంటే కొంచెం ఈయన పబ్లిక్లో రకం ఉంటాడు, కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేది ఫిరోజ్ ఖాన్ అయ్యేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చూస్తున్నాం, కానీ ఎంఐఎం సపోర్ట్ అప్పుడు దొరకకపోయి ఉండొచ్చు కాంగ్రెస్కి. ఎంఐఎం సపోర్ట్ అంటే ఎంఐఎం అనేది జనాలు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హిందువులం, బీజేపీ వైపు అందరు లేరు కదా మామూలు, అవునా కదా? వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ వేరు, జూబ్లీస్ ముస్లిమ్స్ వేరు. అంటే వీళ్ళంతా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఓల్డ్ సిటీ వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు అప్పుడు, కాబట్టి ఆ ఫీల్డ్ వేరే ఉంటుంది, ఈ ఫీల్డ్ వేరే ఉంటుంది. అర్థమైందండి. మేము మా విలేజ్లో ముస్లిం చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అవును, అదైతే వాస్తవం. డిస్ట్రిక్ట్స్ లో మనం మేజర్ గా గ్రామాల్లో చూస్తుంటే ఓకే డన్. నా వచ్చేసి బీజేపీ. సో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? బీజేపీ నామినల్ అండి. అది అంటే పబ్లిక్లో ఏమైందంటే బీజేపీ అనేది పోటీ చేస్తుందో వాళ్ళ ఓట్లు వాళ్ళు గెలుచుకోవడం ఫీల్ ఉంది పబ్లిక్లో. అంతే. అది క్యాండిడేట్ విషయంలో అంటే ఇది ఒక ఎట్లా ఉందంటే బై ఎలక్షన్ వేవ్, వెదర్ ఒక బీసీ వేవ్ ఉండే పరిస్థితి, ఒక సానుభూతి ఉండే వేవ్ పరిస్థితి, కానీ రెండిటికి సంబంధం లేకుండా క్యాండిడేట్ని పెట్టడం అనేది బీజేపీకి మైనస్ అయ్యిందా? క్యాండిడేట్ అంటే అక్కడ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరు పెట్టాల్సిందే. ఇప్పుడు మీరు అన్ని దాదాపు అన్ని సర్వేలు చూస్తారు, మీకు ఆల్రెడీ మీకు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు నామినల్ పోటీ చేస్తారు. పోటీ చేయకపోతే ఏమంటే కాంగ్రెస్ తోటి కుంభక్కని బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ కుంభక్కేందని వీళ్ళు అంటారు. ఎవరితో దోస్తీ లేదు అని చెప్పడానికి వాళ్ళ ఓట్లు వాళ్ళు మేము ఉన్నామని చెప్పుకోండి సార్. అది అంటే వాళ్ళు తప్పట్లేదు, కమర్ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోవాలి. కాబట్టి పబ్లిక్ కూడా ఏంటంటే ఎలక్షన్ పోటీ చేయనప్పుడు నేను బీజేపీ వాడిని ఎవరికి ఒకరికి వేస్తా, వేసినప్పుడు మనం అటు వెళ్ళిపోవచ్చు కదా సార్ భవిష్యత్తులో. అంటే ఓటర్ల కోసం ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కాపాడుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా. అది కాపాడుకోవాలి కాబట్టి ఓటు వాళ్ళు పెట్టేశారు. అది ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మీరు తర్వాత వస్తుంది అట్లా ఓవరాల్ 42.42% బీఆర్ఎస్ ఉంది, ఐఎన్సీ కాంగ్రెస్ 33.16 ఉంది, బీజేపీ 13.03 ఉంది, నోటా 2.77 ఉంది, అదర్స్ 8.62 ఉన్నారు. ఓకే. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పర్సంటేజ్ మనం మాట్లాడేటప్పుడు మైనారిటీస్ ఇప్పుడు ఎటువైపు, ఎందుకంటే ఇక్కడ వచ్చి 2.29 9.26
బీఆర్ఎస్ ఇక్కడ ఎడ్జ్లో ఉంది. ఎస్. ఓకే. తర్వాత వచ్చేసి ముస్లిమ్స్ విషయంలోకి వచ్చారు. ఇప్పుడు మేము ఇందులో తీసుకున్నప్పుడు ముస్లిమ్స్ను ఈ శాంపిల్స్లోనే 11,033 శాంపిల్స్లోనే ముస్లిమ్స్ 3,046 మందిని తీసుకున్నాం మేము దీంట్లో. ఓకే. దాంట్లో వచ్చేసి ఓవరాల్గా 47.83 బీఆర్ఎస్ ఉంది, 39.46% కాంగ్రెస్ ఉంది, అండ్ నోటా కేసే వాళ్ళు కూడా ఇందులో కనిపిస్తున్నారు. 8.37% బీఆర్ఎస్ ఇక్కడ ఎడ్జ్లో ఉంది ఇక్కడ కూడా. ఓకే. అయితే మనం ఎన్ని సర్వేస్ శాంపిల్స్ తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద టైం అటు ఇటుగా ఉండే ఓటర్స్ కూడా ఉంటారు. సో అట్లా ఉండే ఓటర్స్ కూడా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? మ్యాక్సిమం నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను వచ్చేసి ఇది 25th ఇయర్ రన్ అవుతుంది ఈ ఫీల్డ్లో, ఈ ఫీల్డ్లో. అంటే ఈ సర్వేలో కాదు, అది మార్కెట్ రీసెర్చ్ చేస్తాము, సోషల్ రీసెర్చ్ చేస్తాము, పబ్లిక్లో ఒపీనియన్స్ తీసుకుంటాము, వెహికల్స్ అన్ని రకాల ఉత్పత్తులను సర్వే చేస్తుంటాం. 24 years అయిపోయి 25th ఇయర్ రన్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్. మాకు అప్పుడు మేము ప్రస్తుతం జాబ్ చేసిన సందర్భంలో మాకున్న లీడర్స్ రమాధర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. మమ్మల్ని ఇలా పిండి చేసేవాళ్ళు. అంటే అది ఇవాళ నాకు ఉపయోగపడ్డది. ఆ టైంలో నేను ఫీల్ అయినది అంటే బ్యాగ్తో గుద్దేద్దాం అనిపించింది. మా దక్షిణ భారతదేశం ఇన్ఛార్జ్, సౌత్ ఇండియా ఇన్ఛార్జీలు అంటే అంత ప్రెషర్ పెట్టేవాళ్ళు మమ్మల్ని వర్క్ చేసేటప్పుడు. కానీ మాకు అట్లా ఇరిటేట్ అయిపోయేవాళ్ళు, ఏంద్ర పరిస్థితి అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ నేను ఫీల్ అవుతున్నా ప్రౌడ్గా, వాళ్ళ దగ్గర పనిచేసిన బట్టి ఎలా ఉన్నా ఫీల్ అవుతాను. సో అట్లా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? 1-2% వస్తుంది, ప్లస్ అనే కావచ్చు, మైనస్ అనే కావచ్చు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి 9th రోజు కొంత శాంపిల్ తీసుకొని పెరుగుతుందా తగ్గుతుందో చెప్తాప్పుడు. అయితే ఇన్ కేస్ ఒక 1-2 మనం మాట్లాడుకుందాం కాసేపటికి. ఇక్కడ ముస్లిం ఓటర్స్ ఎవరైతే 39% ఉన్నారు, ఒక 2% వేసుకుందాం. ఆ మైనస్ చేసినా కూడా బీఆర్ఎస్ లీడింగ్ లోనే కనిపిస్తుంది. అప్పుడు లీడింగ్ అవుతుంది. అప్పుడు లీడింగ్ 1-2% పెరిగినా కూడా ఇక్కడ మైనారిటీస్ అందరూ బీఆర్ఎస్ వైపు ఉండరని అనుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సి వస్తే, ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏర్పడి 2 years కావస్తుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కువ మేజర్గా మినిస్టర్ మీద వార్ నడుస్తున్నది. వరంగల్ ఒక మినిస్టర్ మీద పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం గారికి కంప్లైంట్ చేశారు. అవును, అదే పంచాయతీ సరిపోతుంది నడుస్తుంది. తర్వాత వచ్చేసి ఒక ఎమ్మెల్యే ఏం చేసిందంటే అభివృద్ధి చేయాలని నా నియోజకవర్గాన్ని చెప్పి వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసాడు. అది ఎవరికి లెటర్ రాయాలో తెలియాలి, ఆయన తెలియట్లేదు వాళ్ళకు. దౌర్భాగ్యం సరే అండి. అంటే మామూలు చెప్తున్నా, అంటే నేను పొలిటికల్ అనలిస్ట్ కూడా. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, నాకు రేవంత్ రెడ్డి యొక్క మొత్తం స్టోరీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళే మేము బయటకు వస్తా అంటాడు. ఇంకో ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అవుతాడు, మొత్తం నా పథకం నా సంబంధించిన నా డిపార్ట్మెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్ పట్టుకెళ్తాను ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ మాట్లాడతారు. ఇలా వాళ్ళ మధ్యలో ఒక పబ్లిక్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. అది అబ్జర్వ్ చేయడంతో పాటు పబ్లిక్ ఆర్ వెరీ వైజ్. అసలు వీళ్ళ శాఖ పైన వీళ్ళకి అవగాహన ఉందా అనే పరిస్థితి ఉంది. అవగాహన పోకుండా తర్వాత పబ్లిక్ చూసిన తర్వాత అంటే వాళ్ళకు ఇదేంటి పరిస్థితి, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఎక్కడికి పోతుంది పరిపాలన ఫీల్ పబ్లిక్లో వచ్చేస్తుంది. అది కూడా మైనస్ పాయింట్ అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఎవరు అడ్వైస్ ఇస్తున్నారో తెలియదు. మొత్తానికి సరైన అడ్వైజర్ లేక కూడా ప్రాబ్లం అవుతుండొచ్చు. ఆ ఇంపాక్ట్ బై ఎలక్షన్స్ లో కూడా చాలా ఉంటుంది, చాలా ఉంటుందమ్మా. మంత్రుల డిస్టర్బెన్స్ కూడా. ఇది మేధావర్గం చాలా ఆలోచిస్తుంది. ఓకే, మేధావర్గం ఇప్పుడు స్లమ్లో పెడతాం, వాళ్ళ పథకాల విషయం అది ఉంది. మేధావర్గం అంటే కొంచెం కొంచెం ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు, ఏంటి వీళ్ళు తనలాడి సరిపోతే పరిపాలన చేస్తారో ఫీలింగ్ వచ్చేస్తుంది. అది అయితే ఇక్కడ ఓట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ స్లమ్సా కాలనీసా? అవుట్ ఆఫ్ ఒక 100 తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్లమ్స్ ఉన్నాయి సార్? 70%. సో దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. డన్. ఓకే, అండ్ ఇక్కడ మేల్ ఫీమేల్ సంబంధించిన శాంపిల్స్ కనిపిస్తున్నాయి. సో ఎంతమంది ఎవరికి పాజిటివ్గా ఉన్నారండి? ఇక్కడ ఉంది కదా మేడం, బీఆర్ఎస్ 42.67 ఫిమేల్ ఉన్నారు. ఓకే, ఐఎన్సీకి 32 ఉన్నారు. అంటే 10% బీఆర్ఎస్ ఎడ్జ్లో ఉంది. ఓకే, ఇక్కడ 42 మేల్ ఉన్నారు, 33 ఇక్కడ 9% ప్లస్లో ఉన్నారు, ఎడ్జ్లో ఉన్నారు మేల్ ఫీమేల్స్లో. డన్. సో బీజేపీ గురించి కూడా మేల్సే ఎక్కువ కనిపిస్తున్నారు. అవును. డన్. సో ఒక్కసారి డివిజన్ వైజ్గా చూద్దాం. బోర్బండ. సో బోర్బండ పరిస్థితి ఎట్లా ఉంది? సో ఇక్కడ మనకి వైలెట్ కలర్ ఇండికేషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఇండికేషన్ ఎందుకు ఇచ్చానంటే కలర్ ఇండికేషన్ లేనివన్నీ మొత్తం బీఆర్ఎస్ ఎడ్జ్లో ఉన్నవి. ఓకే, ఈ ఎల్లో కలర్ ఇచ్చిన మొత్తం టోటల్గా కాంగ్రెస్ ఎడ్జ్లో ఉన్నాయి. టోటల్గా వచ్చేసి ఇక్కడ చదువుతున్నాడు. బోరబండలో 52 బూత్స్లలో 14 బూత్స్ మాత్రమే కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఓకే, తర్వాత బోర్బండలో మనకి కొంత యంగ్ జనరేషన్ అండ్ కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య ఎక్కువ అని విన్నా. మేబీ ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్కి
కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందేమో. అంటే 52లో 14 బూతులలోనే వీళ్ళు ఎడ్జ్లో ఉన్నారు. ఓకే, ముందు అది కూడా లిటిల్ బిట్ ఉంది చూడండి ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి 46 సేమ్ ఉంది. అవును, సేమ్ ఉన్న వీళ్ళు వాళ్ళకి వేసాను నేను. ఓకే, ఇక్కడ 66.67% ఉంది. కాంగ్రెస్ ఉంది, ఇక్కడ 16% వాళ్ళు 366. కొన్ని చోట్ల బాగుంది కాంగ్రెస్ ఇక్కడ. ఓకే, కానీ అది ఉపయోగపడదు కదా. 52లో 14 అంటే తక్కువ అవుతుంది కదా. ఎస్. ఎర్రగడ్డలో వచ్చేసి 60 బూతులలో అన్ని చోట్ల ఉన్నారు. 60 బూతులలో 19 బూతులు లీడ్లో ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ లీడ్లో ఉంది, మిగతా అన్ని బీఆర్ఎస్ లీడ్లో ఉంది. నెక్స్ట్ ఎర్రగడ్డనే. అండ్ అయిపోయింది. ఎర్రగడ్డ వెళ్ళిపోయిందమ్మా. రెహమత్ నగర్లో డన్. రెహమత్ నగర్ ఎట్లా ఉందండి? రెహమత్ నగర్లో వచ్చేసి ఇక్కడ ఎన్ని బూత్లు ఉన్నాయి? 75 బూత్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చి 25 బూత్స్లో వీళ్ళు కాంగ్రెస్ లీడ్లో ఉంది. 75లో 25 బూత్స్ కాంగ్రెస్ లీడ్లో ఉంది. అట్లీస్ట్ ఎక్కడ కూడా 50% ఆఫ్ బూత్ కనిపించట్లేదు. అవును, అది. అండ్ నెక్స్ట్ షేక్పేట్లో 70 బూత్స్ ఉన్నాయి. దాంట్లో 25 బూత్స్ రిలీలో ఉంది కాంగ్రెస్. సో ఇక్కడ బీజేపీ ఎట్లా ఉందండి? బీజేపీ అంటే ఎక్కడ కూడా బీజేపీ అసలు పోటీలో లేదేమో, ఆ క్వశ్చన్ అడగడానికి కూడా. ఎస్, వాళ్ళ ఓట్ బ్యాంక్ కాపాడుకోవడం వాళ్ళు పోటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతే, ప్రతిపక్షాలకు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా. ఈవెన్ టు బి ఫ్రాంక్ స్పీకింగ్ ఏంటంటే ప్రతిపక్షాలకు ఇంకొక ఛాన్స్ ఇవ్వకుండా ఉండడానికి అండ్ అధికార పక్షంలోకి మేము ఎవరి వైపు లేమని చెప్పుకోవడానికి ఆ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమో కామన్ గా తెలుసా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్మక్కారు అంటున్నారు. కాంగ్రెస్ ఏమంటారు? ములాఖత్. ఎవరెవరు బీఆర్ఎస్ బీజేపీ ములాఖత్ అంటారు. కాబట్టి కంపల్సరీ మేము ఎవరం ములాఖత్ లో లేవు, మాకు మేము ఉన్నామని చెప్పుకుంటున్నారేమో. నెక్స్ట్ సోమాజిగూడలో వచ్చేసి 36 బూత్స్ ఉన్నాయి. 18 బూత్స్ సగం ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పిన అడిగినట్టుగా ఇక్కడ సగము అది కాంగ్రెస్ విలీల్లో ఉంది. సగం బూత్లలో 50-50 ఉన్నాయి. సోమాజిగూడ ఒకటి. సో ఇక్కడ కూడా ఏమైనా ఎలక్షన్ టైం వరకు అటు ఇటుగా ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? 1-2%. సో 1-2% ఉన్నప్పుడు అప్పుడు కొంత కాంగ్రెస్ లీడ్ లో వచ్చే అవకాశం ఉంటుంది, అట్లీస్ట్ ఒక్క డివిజన్ లో అయినా. మేబీ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్ తెలియదు. సో వెంగళరావు నగర్లో 56లో 24 కాంగ్రెస్ ఉంది. పర్లే, కొంచెం ఇది కొంత బెటర్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు కంటే కూడా ఒక 20 దాటింది. సో వెంగళరావు నగర్ తర్వాత యూసుఫ్గూడలో వచ్చేసి 58 బూత్స్ ఉన్నాయి. 24 బూత్స్ లో ఇక్కడ కూడా 20 దాటినట్టుంది కాంగ్రెస్. టోటల్గా 407 బూతులలో 149 బూతులలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. అయితే మీరు చెప్పిన ప్రకారం అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ బూత్లో కూడా లీడింగ్లో లేదు. అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంతో కొంత ఓటింగ్ వైపు అట్లీస్ట్ 50% అయినా బూత్లలో పాజిటివ్ ఉంటుంది అంటే. కాకపోతే ఇంపాక్ట్స్ అని చెప్పాము ఇప్పటివరకు. ఆ ఇంపాక్ట్స్ అని దృష్టి పెట్టుకొని చెప్తుంది పరిస్థితి. పబ్లిక్ అంటున్నారు, తర్వాత మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కొంత. ఇంకోటి మేము సైంటిఫిక్ పద్ధతులు చేసాము సర్వే కూడా. మేము ఏదో ఒక రోలో చేసుకుంటే వెళ్ళాలి. ఒక బూత్లో 25 నుంచి 30 శాంపిల్స్ చేసాము. సపోజ్ ఒకటే రహమత్ నగర్లో ఒకటే రోడ్ ఒక లైన్లో వెళ్ళిపోతే ఒకటే తిరిగి వస్తుంది. ఆ గల్లీలో కాంగ్రెస్ లీడర్ ఉంటే కాంగ్రెస్ ఇంపాక్ట్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఉంటుంది, బీజేపీ ఉంటే బీజేపీ. ఎందుకంటే ఆ బస్తీలో ఉన్న లీడర్ దగ్గరికి కామన్గా పోతుంది ఇష్యూస్ ఉన్నప్పుడు. కాబట్టి కంపల్సరీగా కంపల్సరీ వాళ్ళకి లీడ్ వచ్చే అవకాశం ఉంది. కానీ మా దగ్గర అంటే అది ర్యాండమ్ ఫాలో అయ్యాం. ఇప్పుడున్న సర్వేలు చాలామంది చేస్తున్నారు, తప్పు పట్టట్లేను. సెఫాలజిస్ట్ అని కూడా అనరావట్లేదు కొంతమందికి. కొంతమంది ర్యాండమ్ అంటే తెలియదు, క్లస్టర్ అంటే తెలియదు, సెక్ అంటే తెలియదు. ఇలాంటి వాళ్ళు చాలామంది బ్యాగులు వేసుకుని బయటకు వస్తున్నారు. నేను 25th ఇయర్ నా జర్నీ. నేను చేసిన ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఒక జిహెచ్ఎంసీలో మాత్రం చిన్న మిస్టేక్ జరిగింది, మాది కాదు. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచారు వరదలు వచ్చినప్పుడు. ఆయన డబ్బులు కోవిడ్ టైం అది, డబ్బులు తీసుకున్నాడు ఇంట్లో పడుకున్నాడు, డబ్బులు రాలేవాడు వేరే పార్టీ కొట్టేశారు. అర్థమైంది. ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వలేదు, వాడు సెకండ్ ఫ్లోర్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్కి ఇచ్చి నాకు ఇస్తేమంది ఇవ్వలేదు వాళ్ళని. వీళ్ళేమో డబ్బులు తీసుకున్నారు, ఇంట్లో పడుకున్నారు, డబ్బులు తీసుకున్న ఓటేశాడు. అక్కడ ఒకటి మాత్రం అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది. ఇక్కడ కూడా మిరాకిల్ జరగదు తప్ప కాంగ్రెస్ వినే అవకాశం లేదు. మిరాకిల్ ఏదన్నా ఇష్యూ జరగాలంటే అట్లా, అంతే తప్ప క్యాండిడేట్ సంబంధించిన ఇష్యూస్ క్యాండిడేట్స్ ఇష్యూ అది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ సూటబుల్ పర్సన్ అంటున్నారా? సూటబుల్ అని కనట్లేము.
సరే ఆమె కూడా బాగానే మాట్లాడుతుంది, మేము చూస్తున్నాం కొన్ని వీడియోస్ చూస్తున్నాం. భర్త చనిపోయింది కాబట్టి తక్కువ మాట్లాడచ్చు, కానీ ఆమె టాలెంట్ పర్సన్ పడుతుంది. కాకపోతే అంటే రాజకీయాలు ఫస్ట్ కావచ్చు, మామూలు చనిపోయినప్పుడు కామన్గా ఏంటంటే ఎక్కువ పర్సెంట్ 90% జనాలు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు, కొడుకో భార్యకో ఇస్తుంటారు జనరల్గా, అది ఇంపాక్ట్ ఇక్కడ. సో సింపథెటిక్ ఓటింగ్ ప్లస్ బీఆర్ఎస్ పైన మళ్ళీ అంటే కాంగ్రెస్ నెగిటివ్ గా బీఆర్ఎస్ మీద కాదు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత. బీఆర్ఎస్ ప్రేమ కాదు, కాంగ్రెస్ అఫెక్షన్ ఎట్ ఆల్. కొంతవరకు ఎమోషనల్ ఓటింగ్, సింపథెటిక్ ఓటింగ్ అండ్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే ఓటింగ్ మొత్తం బీఆర్ఎస్ కి పడే అవకాశం ఛాన్స్ ఉంటుంది. సో ఇదన్నమాట. ఓటర్స్కి ఒక మాట చెప్పాలి, చెప్పండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు సర్వే చేసే వాళ్ళు 1-10 సార్లు పోయి డోర్ నాక్ చేసి ఎవరు కోటేస్తామని అడుగుతుంటారు, చాలా మంది విసుక్కుంటుంటారు. దయచేసి విసుక్కోకండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం కోసం వస్తున్నాం మేము. ఆ ఎలక్షన్ టైంలో 1 month 15 days కొంచెం ఇబ్బందులు ఉంటాయి, తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్తున్నాను, వీళ్ళు వాటిని కొంచెం యాక్సెప్ట్ చేయండి. దీనివల్ల పబ్లిక్ కొంచెం అవేర్నెస్ కలుగుతుంది. అది ఎస్ డన్. మొత్తానికి అయితే ఇప్పటివరకు మనం ఏ సర్వేస్ చూసినా, ఎగ్జిట్ పోల్స్ చూసినా అన్నీ కూడా బీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి. మరి ఆ బీఆర్ఎస్ వైపు చూపించే సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అవుతాయా వాళ్ళు చేసిన సర్వేలో, లేదంటే ఓటర్ల నాడి నిజంగా వాళ్ళు పట్టుకోగలిగినరా లేదా అనేది మనకు November 14th వస్తే తప్ప తెలియదు.